కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. 1-2 వచనాలు. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచినటువంటి 15 వారాలుగా తండ్రి మొదటి కొరింథీ పత్రికని ధ్యానించడానికి మీరు కృప చూపించారు. ఈరోజు 16వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా ఈ చివరి అధ్యాయం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. ఈ శ్రేష్టమైన సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ పుస్తకం ద్వారా అనేక విషయాలు మీరు మాకు బోధించారు ప్రభా. అనేక విషయాలు మమ్మల్ని సరిచేశారు. మాకు తెలియని అనేక క్రొత్త విషయాలు మాకు నేర్పించారు. ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. ఈ చివరి అధ్యాయం ద్వారా కూడా మాతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చివరి అధ్యాయానికి నేను ఒక టైటిల్ పెట్టాను. ఆ పేరేంటంటే ద మార్క్స్ ఆఫ్ ట్రూ లవ్, నిజమైన ప్రేమ యొక్క లక్షణాలు. ఏంటి? ద మార్క్స్ ఆఫ్ ట్రూ లవ్, నిజమైన ప్రేమ యొక్క లక్షణాలు. వెంటనే మీకు ప్రశ్న రావచ్చు, అసలు ఈ అధ్యాయంలో ప్రేమ గురించి ఎక్కడన్నా ఉందా? ఎవరికైనా దొరికిందా ప్రేమ అనే పదం? మీరు 7 సార్లు చదివారు కదా, దొరకలేదు. 22వ వచనం, ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపించబడునుగాక. ఉందా ప్రేమ? తర్వాత 24వ వచనం, క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. అంటే దేవుణ్ణి ప్రేమించండి అని చెప్పాడు. చివరిలో నా ప్రేమ ఎల్లప్పుడూ మీ పట్ల ఉంటుంది అని చెప్పాడు. కనుక 16వ అధ్యాయానికి నేను దేవుని యొక్క ప్రేమ యొక్క నిజమైనటువంటి లక్షణాలని మరి ఆ కోణంలో ఈ వాక్యాన్ని ధ్యానించాను. నిజంగా మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే మన జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ పట్ల మన దృక్పథం ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ద మార్క్స్ ఆఫ్ ట్రూ లవ్, నిజమైన ప్రేమ యొక్క లక్షణాలు ఏమిటో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. నిజానికి 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ యొక్క లక్షణాలను మనం ధ్యానం చేశాం. అవి క్రియారూపంలో ఎలా ఉండాలో ఈ యొక్క అధ్యాయంలో పౌలు గారు మనకి చూపిస్తూ ఉన్నాడు. పౌలు ఈ పత్రికలో చివరి అధ్యాయం ఇది. కొరింథీ సంఘానికి అనేకమైన హెచ్చరికలు చేశాడు. ప్రాముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే యెరూషలేములో ఉన్న పేద యోధా క్రైస్తవులకు ఆర్థికంగా సహాయం చేయమని అడిగాడు. యెరూషలేములో పెద్ద సంఘం ఉందండి, అదే ఆది సంఘం. ఆ సంఘంలో కొంతమంది పేదవాళ్ళు ఉన్నారంట. ఆ పేదవాళ్ళకి వీళ్ళేం చేయాలంటే కొరింథీయులు ఆర్థికంగా కొంత సహాయం చేయాలని ఆయన వాళ్ళని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఈ అధ్యాయంలో తన ప్రయాణ ప్రణాళికలను కూడా చెప్తున్నాడు. ఇదిగో నేను పలానా ఊరు వెళ్తున్నా, తర్వాత మీ దగ్గరకు వస్తా, మీ దగ్గర నుంచి పలానా చోటకి నేను వెళ్తానని తన ప్రణాళికలను తెలియచేశాడు. అంతేకాదు మరి తిమోతి, స్టెఫెను ఇంటి వారి పట్ల పౌలు ఎలాంటి ప్రేమను చూపించాడో, మనం ఎలాంటి ప్రేమను చూపించాలో పౌలు గారు ఈ యొక్క అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. ఈ అధ్యాయంలో కొంతమంది వ్యక్తుల పేర్లు రాశాడు. తిమోతి, అపోల్లో, అకులా, ప్రిస్కిల్లా, స్టెఫెను ఇంటివారు. దొరికారా ఈ పేర్లన్నీ మీకు? ఇలాంటి వారి పట్ల మనం ఎలాంటి ప్రేమ చూపించాలో తెలియచేశాడు. లవ్ ఈజ్ నాట్ ఎ ఫీలింగ్. ప్రేమ అంటే అది ఒక భావన కాదు. లవ్ ఈజ్ యాక్షన్. రాసుకోండి. ప్రేమ అంటే ఒక భావన కాదు, కానీ అది క్రియలతో కూడినది. అది దేంతో కూడింది? క్రియ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాట చెప్పడం కాదు, దాన్ని దేంట్లో చూపించాలి? క్రియలలో చూపించాలి. పౌలు అదే మాట చెప్తా ఉన్నాడు. లవ్ ఈజ్ నాట్ ఎ ఫీలింగ్, లవ్ ఈజ్ నాట్ టాకింగ్. ప్రేమ అంటే ఒక భావన కాదు, ప్రేమ అంటే మాట్లాడటం కాదు, ప్రేమ అంటే అది క్రియలతో కూడింది. వీ కెన్ సీ 7 యాక్షన్స్ ఆఫ్ రియల్ లవ్. ఈ యొక్క అధ్యాయంలో నిజమైన ప్రేమ యొక్క 7 లక్షణాలని మనం చూడబోతున్నాం. ఎన్ని లక్షణాలు? నిజమైన ప్రేమ యొక్క
7 లక్షణాలు. ఇవన్నీ నేను వరుసగా చెప్పి నా యొక్క సందేశాన్ని ముగిస్తాను. కనుక నిజంగా నీవు నీ సహోదరుని ప్రేమిస్తే వాళ్ళ పట్ల నువ్వు ఎలా ఉంటావు? చాలాసార్లు నేటి క్రైస్తవ సంఘం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటంటే ప్రేమ లేకపోవడం. విశ్వాసుల మధ్య సరైన ప్రేమ లేకపోవడం, దైవ సేవకులకు విశ్వాసులకు మధ్య ప్రేమ లేకపోవడం, విశ్వాసులకు తోటి విశ్వాసులకు మధ్య ప్రేమ లేకపోవడం, ఒకరినొకరు పట్టించుకోనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 16వ అధ్యాయం ద్వారా నిజమైన ప్రేమ యొక్క 7 లక్షణాలని మనం ధ్యానం చేసుకుందాం. హెడ్డింగ్ పెట్టుకోండి, నిజమైన ప్రేమ యొక్క 7 లక్షణాలు. 7 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రూ లవ్. నిజమైన ప్రేమ యొక్క 7 లక్షణాలని మనం ఇప్పుడు చూడబోతున్నాం. నంబర్ 1, మొట్టమొదటి రాసుకోనండి. లవ్ ఈజ్ గివింగ్. ప్రేమ అనగా ఇచ్చుట. నిజమైన ప్రేమ ఇస్తుంది అని రాసుకోండి. నిజమైన ప్రేమ ఏం చేసిద్ది? ఇచ్చిద్ది. జేబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చిద్ది. ఏంటది? నిజమైన ప్రేమ. రియల్ లవ్. నిజమైన ప్రేమ ఇస్తుంది అన్న సత్యాన్ని 1 నుండి 4 వచనాలలో పౌలు తెలియజేశాడు. 1 నుంచి 4 వచనాలు. దీన్ని మనం ధ్యానం చేసుకుందాం. రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకోండి. లవ్ ఈజ్ గివింగ్. నిజమైన ప్రేమ ఇస్తుంది. సందర్భం చెప్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, 16వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధుల కొరకైన చంద అన్నాడు. అండర్లైన్ చేయండి. ఏంటంట? పరిశుద్ధుల కొరకైన చంద. ఈ చంద నాకు కాదు. పౌలు అంటున్నాడు అది. ఈ చంద ఎవరికి కాదు? నాకు కాదు. నాకు అనుకుంటున్నారేమో. ఈ చంద పరిశుద్ధుల కొరకు. ఎవరా పరిశుద్ధులు? ఎవరంటే యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నారు. కొంతమంది పస్తులు ఉంటున్నారు. కొంతమంది కనీసం కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారి గురించి పౌలు ఇక్కడ రిలీఫ్ ఫండ్ని గ్యాదర్ చేస్తూ ఉన్నాడు. యెరూషలేములో సంఘం ఉంది. ఆ సంఘంలో ఎంతోమంది పేద క్రైస్తవులు ఉన్నారు. ఏమిటి వాళ్ళ పేదరికానికి కారణం ఏంటి? ఇక్కడ 3 కారణాలు ఉన్నాయండి. 3 రీజన్స్ నోట్ చేసుకోండి. 1, పెంతెకొస్తున్నాడు 3,000 మంది మారు మనసు పొందారు కదా. ఎంతమంది మారు మనసు పొందారు? వాళ్ళందరూ ఆయా దేశాలలో ఉన్న యూదులు. పండగకు వచ్చారు. వాళ్ళు వచ్చి పేతురు యొక్క ప్రసంగాన్ని విని మారు మనసు పొందారు. అయితే విషయం ఏంటంటే ఆ 3,000 మంది యెరూషలేము నుంచి మళ్ళీ వాళ్ళ సొంత పట్టణాలకి వెళ్ళలేదు. అక్కడే ఉండిపోయారు. అక్కడే ఉన్నారు. కానీ వాళ్ళకి సరైన ఉద్యోగాలు కానీ పనులు కానీ ఏమీ దొరకట్లా. పనులు లేకపోవటం వల్ల పేదరికం వచ్చింది వాళ్ళకి. కనుక మొదటి కారణం ఏంటంటే పనులు లేక పేదరికం. ఏమి లేక? పనులు లేక పేదరికం. మన పల్లెటూరులో కూడా అంతేగా. కోతలప్పుడు చేతి నిండా డబ్బులు ఉంటాయి. కలుపులు అయిపోయిన తర్వాత కోతల దాకా రూపాయి కూడా ఉండదు. ఎందుకు ఉండదు? ఏం లేదు చేతిలో, పని లేదు. కనీసం మనకు సీజన్లోనైనా పని ఉంటుంది, అన్ సీజన్లో లేకపోయినా. యెరూషలేములో ఉన్న పేద క్రైస్తవులకు సీజన్లో పని దొరకట్లేదు, అన్ సీజన్లో కూడా పని దొరకట్లేదు. సరైన ఎంప్లాయ్మెంట్ లేక నిరుద్యోగ సమస్య వల్ల వాళ్ళు ఆ విధంగా పేదరికంలో ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆది సంఘంలో విధవరాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండేది. అపోస్తల కార్యంలో 6వ అధ్యాయంలో విధవరాళ్ళని సంఘమే పోషించేది. తెలుసా మీకు? విధవరాళ్ళని ఎవరు పోషిస్తారు? సంఘమే. అలాంటి పరిస్థితుల్లో విధవరాల సంఖ్య పెరుగుతుంది, కానీ ఆర్థికంగా వచ్చే సపోర్ట్ సరిగా లేదు. అది మొదటి కారణం. రెండవది కరువు. రెండవది ఏంటి? కరువు. రెఫరెన్స్ రాసుకోండి. అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో భూలోకమంతా గొప్ప కరువు రాబోతుందని అగబు అనేటువంటి ప్రవక్త ప్రవచించాడు. ప్రవక్త పేరు ఏం పేరు? అగబు. ఆ కరువు మూలంగా కూడా అనేక మంది అనారోగ్యాలకి, ఆర్థిక ఇబ్బందులకి గురయ్యారు. మొదటిదేమో నిరుద్యోగ సమస్య. రెండో సమస్య ఏంటి చెప్పాలి? కరువు సమస్య. మూడవ కారణం చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. రోమీయుల ద్వారా క్రైస్తవులపై హింసలు. రోమీయుల ద్వారా క్రైస్తవులపై హింసలు. ఎవరైతే క్రైస్తవులుగా మారారో, యెరూషలేములో ఉన్న క్రైస్తవులందరినీ రోమా చక్రవర్తులు, నీరో లాంటి దుర్మార్గులు, డొమిషియస్ లాంటి చక్రవర్తులు క్రైస్తవులను క్రూరంగా హింసిస్తున్నారు. ఆ హింసలకు తట్టుకోలేక, నా వైపు చూడండి, ఉద్యోగాలు వదిలిపెట్టి, ఇళ్ళు వదిలిపెట్టి, పొలాలు వదిలిపెట్టి, స్థలాలు వదిలిపెట్టి, అన్నీ వదిలిపెట్టి పారిపోయారు ఆ అడవుల్లో, అరణ్యాల్లోకి. ఏం తట్టుకోలేక? హింసలకు తట్టుకోలేక. అలాంటి వాళ్ళకి మరి ఆహారం ఎలాగా?
అర్థమైందా మీకు? ఇప్పుడు యెరూషలేములో పేద క్రైస్తవులకు పేదరికానికి 3 కారణాలు చెప్పాను నేను. 1 నిరుద్యోగ సమస్య, 2 కరువు, 3వ సమస్య ఏంటి? హింసలు. 3వది ఏంటి? ఈ 3 కారణాలను బట్టి అనేక మంది ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నారు. అయితే గలతీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో పౌలు అన్నాడు, మేము బీదలను జ్ఞాపకం చేసుకుంటాం అన్నాడు. రెఫరెన్స్ రాసుకోండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. యెరూషలేములో ఒక సమావేశం జరిగిందండి, సంఘ సమావేశం. దానిలో అపోస్తలులకి మరి పౌలుకి మధ్య ఒక సంభాషణ జరిగింది. అపోస్తలులు ఏమన్నారంటే, నీవు అన్ని జనుల మధ్య సేవ చేస్తున్నావు కదా, చేసావు కానీ బీదల్ని జ్ఞాపకం చేసుకో అన్నాడు. అప్పుడు పౌలు అన్నాడు, ఎస్, నాకు కూడా బీదల్ని జ్ఞాపకం చేసుకోవాలనే కోరిక ఉన్నది. తాను ఏదైతే ప్రమాణం చేశాడో ఆ ప్రమాణాన్ని నెరవేర్చడానికి యెరూషలేములో ఉన్న పేద క్రైస్తవులకు అన్యజనుల్లో ఉన్న సంఘాలన్నిటి నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఎక్కడికి పంపిస్తాడంట? యెరూషలేం పంపిస్తాడు. అందుకే మొదటి వచనంలో గలతీ సంఘాలు ఉంది, చూసారా, గమనించారా? మొదటి వచనం 16వ అధ్యాయం 1వ వచనం, పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరు కూడా చేయండి. అంటే గతంలో గలతీ ప్రాంతానికి ఉత్తరం రాశాడు. గలతీలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా చందాలు పోగు చేసి ఎక్కడ పంపాలి? యెరూషలేం పంపాలి. ఇప్పుడు మనం చేసేది కూడా అదే. రాయబాబు గారికి ఒక కారు కొనాలంటే ఏం చేస్తున్నాం? చందాలు పోగు చేసి సంఘానికి ఎంతని కొంత అమౌంట్ని పంపిస్తున్నాం అన్నమాట. కనుక పౌలు అంటున్నాడు, మీరిచ్చే కానుకలు నాకు కాదు, ఎవరి కోసం? పేదవాళ్ళ కోసం. కనుక మీరు కూడా చందా వసూలు చేయండి, చందా పోగు చేయండి అంటున్నాడు. ఎలా పోగు చేయాలి, ఎలా చేయాలో కూడా ఆయన చక్కగా వివరించాడు. ప్రియులారా, పేద క్రైస్తవుల పట్ల మనకి ప్రేమ ఉండాలి. ఎలా ఇవ్వాలో 3 మాటలు ఉన్నాయండి ఇక్కడ. ఎన్ని మాటలు ఉన్నాయి? 3. మొట్టమొదటి మాట రాసుకోండి, క్రమంగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? క్రమంగా ఇవ్వాలి. 2వ వచనం చూడండి, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఈ ఒక్క లైన్లో 3 మాటలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఎప్పుడు ఇవ్వాలి? ప్రతి ఆదివారం. ఎప్పుడు ఇవ్వాలంట? పౌలు అంటున్నాడు, నేను వచ్చాననుకో మీ సంఘానికి, అప్పటికప్పుడు చందా తేవాలంటే ఎక్కడ తీసుకొస్తారు మీరు? నేను వస్తానని తెలుసు కదా. ఎప్పటి నుంచో ప్రతి ఆదివారం మీ దగ్గర కొంత పేదల కోసం సొమ్మును ఏం చేయాలంట? నిలువ చేయండి. నేను వచ్చినప్పుడు ఆ మొత్తం తీసుకొచ్చి ఇవ్వండి, తీసుకెళ్ళి నేను వాళ్ళకి అందిస్తానన్నాడు. క్రమంగా ఇవ్వాలి. 2, వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. 2వ మాట ఏంటి? ఎలా ఎంత ఇవ్వాలి? చూడండి, 2వ వచనంలో ఉంది, ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు ఎంత ఇవ్వాలి? తాను వర్ధిల్లిన కొలది. కనుక ఎంత ఇవ్వాలి? 10%, 20%, 30%, 40%? అసలు పేదలకు ఎంత ఇవ్వాలండి? పేదలకు ఎంత ఇవ్వాలంటే నువ్వు వర్ధిల్లిన కొలది పేదలకి ఇవ్వాలి. ఒక పేదరాలు 10 రూపాయలు ఇస్తే నువ్వు ధనవంతురాలు, నువ్వు కూడా 10 రూపాయలు ఇవ్వకూడదు. కనీసం 10 రెట్లు ఇవ్వాలంటే 100 రూపాయలు నువ్వు ఇవ్వ. తల 10 వేసుకోమన్నారు కదా, నేను 10 ఇచ్చా, అయిపోయింది నా పని అనకూడదు. అర్థమైందా? ఎలా ఇవ్వాలి పేదలకి? చెప్పండి. వర్ధిల్లిన కొలది. దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది నువ్వు దేవుని పరిచర్యకు, ప్రత్యేకించి పేద క్రైస్తవులకు నువ్వు సహాయం చేయాలి. 3వదిగా, ప్రతివారు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలంట? ప్రతివారు ఇవ్వాలి. చూడండి, 2వ వచనంలో ఆ మాట ఉంది, ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు. అది ఇప్పుడు చెప్పండి, పేద క్రైస్తవులకు సందా ఎవరు ఇవ్వాలండి? ధనవంతులు ఇవ్వాలండి అంటాం మనం. బైబిల్ అలా చెప్పట్లేదు. సంఘములో ప్రతి విశ్వాసి తప్పనిసరిగా పేదలకు సహాయం చేయాలి. వెంటనే నీకు సైతాన్ ఒక ఆలోచన చెప్తాడు, నువ్వే పేదవాడివైతే ఏమంటాడు నీకు? నువ్వే లేని దానివైతే, నువ్వే ఈ పూటకు ఆ పూట, ఆ పూటకి ఈ పూట ఇవాళ వండుకోవడానికి టమాటాలు కూడా లేక పచ్చడి నూరుకొని వచ్చాను చర్చికి. నేను టమాటాలు కొనడానికి డబ్బులు లేక ఏం నూరుకొని వచ్చాను చర్చికి. మరి నేనేమి ఇచ్చేది అంటావేమో. నువ్వు కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. ఎంత ఇస్తావో ముఖ్యం కాదు. అర్థమైందా? రూపాయి ఇస్తావో, 10 రూపాయలు ఇస్తావో, 100 రూపాయలు ఇస్తావో, 1000 రూపాయలు ఇస్తావో తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏం చేయాలి? పేదలకు సహాయం చెయ్యాలి. కనుక ఎలా ఇవ్వాలో 2వ వచనంలో పౌలు 3 మాటలు చెప్పాడు. చెప్పండి.
క్రమంగా ఇవ్వాలి. అంటే ఏదో సంవత్సరానికి ఒకసారి ఇచ్చి ఇక అయిపోయిందిలే నా పని అని కాదు. ప్రతి ఆదివారం కొంత సొమ్ముని ఎవరి కొరకు? పేదవారి కొరకు కేటాయించాలి. రెండవది వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. మూడవ మాట ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న దేవుని బిడ్డలారా, అమ్మ వింటున్నారా? మీరు సంపాదించే ఆదాయంలో దేవునికి దశమ భాగం ఇచ్చాక నెక్స్ట్ గుర్తు రావాల్సింది పేదవాళ్ళు. నెక్స్ట్ గుర్తు రావాల్సింది ఎవరు? నెక్స్ట్ వర్గం ఎవరు? పేదలకు కూడా కొంత సహాయం చేయాలి. పేదవాళ్ళకు కొంత సహాయం చేయాలి. ఎవరు పేదవాళ్ళు అంటే నీకంటే పేదవాళ్ళు. నీకేమనిపించదు? నేనే పేదవాళ్ళనైతే అంట. భారతదేశంలో రోజుకి 2 పూటలు తిని ఒక్క పూట పస్తున్నేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారంట. 2 పూటలే తిని ఒక పూట పస్తున్నేవాళ్ళు ఎంతమంది అంట? లక్షల మంది. ఒక్క పూటే భోజనం చేసి 2 పూటల పస్తుండేవాళ్ళు వేల మంది ఉన్నారు. ఇప్పుడు చెప్పు, నువ్వు ధనవంతురాలువా పేదరాలువా? ఇంకా అర్థం కాలేదా నేను చెప్పింది? గట్టిగా చెప్పు. నేను ధనవంతురాలని. ఎందుకంటే నువ్వు 3 పూటల భోజనం చేస్తావు. చాలాసార్లు మనమేమనుకున్నాం, నేనే పేదరాలని అయితే నేనేమిస్తాను. నేను ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్లో రైలు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వెయిట్ చేస్తూ ఉంటే పక్కన అది డస్ట్బిన్ ఉంటుంది కదా, దానిలో అందరూ టిఫిన్ తిని ఏం చేస్తారు, ఒకడు గబగబా వెళ్ళి డస్ట్బిన్లో తీసి ఆ మిగిలినటువంటి ఇడ్లీ ముక్కలు తింటున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, ఎంత పేదరికమైన వ్యక్తులు ఈ దేశంలో ఉన్నారు. అంటే వాడికి 20 రూపాయలు పెట్టి 2 ఇడ్లీ కొనుక్కునే శక్తి కూడా లేదు. వాడు పిచ్చివాడు కాదు, మళ్ళీ పేదవాడు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నువ్వు పేదరాలవా? కానీ సైతాన్ నీకు పదే చెబుతాడు, నువ్వు పేదవాడివి, నువ్వు పేదరాలవి, నువ్వెవరికి లేవు. తీసుకోవటమే. కొంతమందికి ఇదే అలవాటు. ఏ అలవాటు? పుచ్చుకోవటమే అలవాటు, కానీ ఇచ్చే అలవాటు లేదు. కనుక ఈరోజు మనలో మార్పు రావాలి. నేను ప్రతి సంవత్సరం సంఘాన్ని 2 సార్లు పేదలకు సహాయం చేయమని అడుగుతూ ఉంటాను. ఎన్నిసార్లు? 2 సార్లు. ఒకటి జూన్ నెల మాసంలో, రెండవది డిసెంబర్ మాసంలో. జూన్ నెల మాసంలో పేద విద్యార్థులు ఉంటారు, గవర్నమెంట్ స్కూల్ చదువుకునే పిల్లలు. ఆ పిల్లలకు కనీసం నోట్సులు కొనడానికి, బుక్స్ కొనడానికి కూడా డబ్బులు ఉండవు. అలాంటి పరిస్థితుల్లో పేద విద్యార్థుల్ని జ్ఞాపకం చేసుకొని సంఘముగా, దేవుని బిడ్డగా వాళ్ళకి సహాయం చేయాలి. రెండవది డిసెంబర్ మాసంలో పేద విధవరాండ్రకు ఒక చీరన్నా కొనిపించాలి. పేద పిల్లలకు ఒక చీరన్నా కొనిపించాలి. పండగ దగ్గరకు వస్తుంది, మరి మీరు ఏం ప్లాన్ చేసుకుంటున్నారో నాకు తెలియదు. 800 రూపాయల చీర కొందాం అనుకుంటున్నావేమో, ఒకవేళ 500 రూపాయల చీర కొందాం అనుకుంటున్నావా? అటైతే దానిలో కత్తిరించు. 200 రూపాయల చీర కొనుక్కొని 100 రూపాయల చీరలు 3 కొని ఏం చేయాలి? ముగ్గురికి. 1000 రూపాయల చీర కొనుక్కుందాం అనుకుంటున్నావా? వెరీ గుడ్, మంచి ఆలోచనే. 500 రూపాయల చీరే కొనుక్కొని మిగతా 500 5గురికి పెట్టు. దేవుడు నిన్ను మెండుగా ఆశీర్వదిస్తాడు. అలా పెట్టాలని ఇప్పటి నుంచి ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు. ఇది ఆప్షనల్ కాదండి, ఆబ్లిగేషన్. అంటే నాకు ఇష్టమైతే చేస్తా, లేకపోతే లేదు కాదు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పేదలకు ఏం చేయాలి? సహాయం చేయాలి. 2 సందర్భాల్లో అడుగుతూ ఉంటాను నేను, జూన్లో మరియు డిసెంబర్లో. అయితే బైబిల్ అలా చెప్పట్లా. నేను చేసేది కూడా కరెక్ట్ కాదు. ఎలా ఇవ్వాలా? ఏదో డిసెంబర్ వస్తేనే పేదవాళ్ళు గుర్తొస్తారా? జూన్ నెల వస్తేనే పేదవాళ్ళు గుర్తొస్తారా? బైబిల్ అలా చెప్పట్లేదు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, ఎక్కడ అవసరత ఉందో అక్కడ నువ్వు రెస్పాండ్ అవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు అవసరతలో ఉన్న వాళ్ళు కనబడితే వాళ్ళకు నువ్వు సహాయం చేసే మనసు నీకు ఉండాలి. కనుక పౌలు అంటున్నాడు, మీరు క్రమంగా ఇవ్వండి, వర్ధిల్లిన కొలది ఇవ్వండి, ప్రతి ఒక్కరూ ఇవ్వండి. ఈరోజు ఈ ఫైనల్ చాప్టర్లో ఒక తీర్మానం చేసుకో, నేను పేదవాళ్ళకి సహాయం చేస్తాను. పేదవాళ్ళకు సహాయం చేయడం అప్పులు ఇవ్వటం కాదండి. దయచేసి నన్ను అపార్థం చేసుకోబారు. నేను పేదవాళ్ళకి సహాయం చేశానయ్యా, 10,000 ఇచ్చానయ్యా. పేదవాళ్ళకు సహాయం చేయడం అంటే ఉచితంగా ఇవ్వడం. పేదవాళ్ళకు సహాయం చేయడం అంటే బహుమానంగా ఇవ్వడం, దాన్ని తిరిగి తీసుకోవడంగా. అలా బైబిల్ చెప్తా ఉంది. పేద విద్యార్థులను, పేద విధవరాండ్రని, అనారోగ్యంతో ఉండి కనీసం పారాసెటమాల్ టాబ్లెట్ కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని,
తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డల పట్ల కనికరము కలిగి వారికి సహాయం చేసే మనసు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరమైన మనసు మనకు ఉండాలి. మదర్ తెరీసా అనేటువంటి ఆమె ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చెప్పింది, బహుశా మీరు వినే ఉంటారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. చెప్పండి అందరూ. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. నీకు ఈరోజు ఫీజు కడతానికి డబ్బులు లేవా, స్కూల్ మానేసేవా, అట్టయితే ప్రార్థన చేస్తాంలే అని కొంతమంది ప్రార్థనే చేస్తారు. ప్రార్థనేగా చేయాల్సింది, నీ జేబులో నుంచి నీ పర్సులో నుంచి డబ్బులు బయటికి తీయాలి. మరొక భక్తుడు అన్నాడు, యూ కెన్ గివ్ వితౌట్ లవ్ బట్ యూ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్. ప్రేమ లేకుండా నువ్వు ఇవ్వవచ్చు, కానీ ఇవ్వడం లేకుండా ప్రేమించడం అసలు సాధ్యమే కాదు. నువ్వు ఒక వ్యక్తిని నిజంగా ప్రేమిస్తే ఆ వ్యక్తికి ఎంతో కొంత ఆర్థికంగా నువ్వు సహాయం చేస్తావు. ఇది మరి 1 నుంచి 4 వచనాల వరకు ఉన్నటువంటి భాగం. ఆ డబ్బుని పౌలు అంటున్నాడు, మీరు ఎవరైతే ఎంపిక చేస్తారో వాళ్ళ చేతే పంపిద్దాం యెరూషలేముకి. ఒకవేళ నేను కూడా వెళ్ళాల్సి వస్తే నేను కూడా వెళ్తాను అని అన్నాడు. కనుక మనం ఆర్థిక సహాయం చేసేటప్పుడు అది చక్కగా సద్వినియోగం అవుతుందా లేదా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 2, రెండవది, లవ్ ఈజ్ విజిటింగ్. ప్రేమ అంటే దర్శించుట. నిజమైన ప్రేమ ఏం చేసింది? వ్యక్తిని దర్శిస్తుంది. నిజమైన ప్రేమ వ్యక్తిని దర్శిస్తుంది. 5 నుండి 9 వచనాలు. 5 నుండి 9 వచనాలు. పౌలు కొరింథీ సంఘాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. పౌలు నిజంగా ప్రేమిస్తే ఏం చేయాలి మరి? సంఘాన్ని తప్పకుండా దర్శించాలి. ప్రస్తుతం పౌలు ఎక్కడున్నాడు? ఎఫెస్సులో ఉన్నాడు. ఎఫెస్సులో ఉండి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. చూడండి, తన ప్రయాణాల గురించి 5 నుంచి 9 వచనాల్లో చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నేను చదువుతున్నా. 5వ వచనం, అయితే మాసిదోనియాలో సంచారానికి వెళ్ళ ఉద్దేశించుచున్నాను. మాసిదోనియాలో సంచారానికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ యొద్దకు వస్తాను. చూసారా, అది పౌలు యొక్క ప్రేమ. ప్రస్తుతం నీ ఎఫెస్సులో ఉన్నా, ఎక్కడికి వెళ్ళబోతున్నాను? మాసిదోనియా వెళ్ళబోతున్నా. వెళ్ళినప్పుడు తప్పకుండా మిమ్మల్ని దర్శించడానికి వస్తా. కాబట్టి వాట్ ఈజ్ లవ్? ప్రేమ అంటే ఏమిటి? లవ్ ఈజ్ విజిటింగ్. నిజంగా నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తిని మనం ఏం చేస్తాం? దర్శిస్తాం. ఆ వ్యక్తిని కలుస్తాం. ఆ వ్యక్తి ఆపదలో ఉన్నాడు, ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు, ఆ వ్యక్తి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండి ఎక్కడ నేను కూర్చొని నేను ప్రేమిస్తున్నాను సరిపోయిందా? నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆ వ్యక్తిని ఏం చేయాలి? దర్శించాలి. పౌలు అంటున్నాడు, నేను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నా, ఇప్పుడు ఎఫెస్సులో ఉన్నా, రావడానికి వీల్లేదు, మాసిదోనియా వెళ్ళాలి, తర్వాత తప్పకుండా మీ దగ్గరికి వస్తా. వచ్చి హడావిడిగా పోను. ఏం చేస్తాడో చూడండి. 16వ అధ్యాయము 6వ వచనం, అప్పుడు మీ యొద్ద కొంతకాలం ఆగవచ్చు, ఒకవేళ శీతాకాలం అంతా గడుపుతాను, అంటే చలికాలం అంతా మీతోనే ఉంటాను, అప్పుడు నేను వెళ్ళే స్థలానికి మీరు నన్ను సాగనంపవచ్చును. ప్రియులారా, నిజమైనటువంటి ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? వ్యక్తులను దర్శిస్తుంది. వ్యక్తులను ఏం చేస్తుంది? దర్శిస్తుంది. 9వ వచనం చదువుతున్నా చూడండి. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించినది, మరియు ఎదిరించేవారు అనేకులున్నారు, కనుక పెంతెకొస్తు వరకు ఎఫెస్సులోనే నిలిచి ఉందును. పౌలు ఎక్కడున్నాడు ఈ ఉత్తరం రాసేటప్పుడు? ఎఫెస్సులో ఉన్నాడు. ఎఫెస్సులోనంట 2 ఉన్నాయంట ఆయనకి. రాసుకోండి. 1 అవకాశాలు, 2 ఆటంకాలు. ఎఫెస్సులో సువార్త ప్రకటించడానికి అనేక ద్వారాలు దేవుడు తెరిచాడు. అవకాశాలు ఉన్నాయి ఏం చేయడానికి? సువార్తను ప్రకటించడానికి. అదే సమయంలో ఎదిరించేవారు కూడా ఉన్నారు. అండర్లైన్ చేయండి ఆ మాట. అవకాశాలు ఉన్నాయి, ఆటంకాలు కూడా ఉన్నాయి. కనబడే మీకు ఆటంకాలు? దొరికిందా వచనం? 9వ వచనం, కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించింది. అదే అవకాశం అంటే. తర్వాత ఏమన్నాడు? మరియు అంటే ఇంకా ఇది కాక ఇంకేమున్నాయి? ఎదిరించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. పౌలు సువార్త సేవ చేస్తుంటే ఎదిరించే వాళ్ళు ఉన్నారు. అంటే అవకాశాలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి. అందరు నా వైపు చూడండి. అవకాశాలు, ఆటంకాలు అనేవి 2 కలిసి నడుస్తాయి. రాసుకోండి ఆ మాట. అవకాశాలు, ఆటంకాలు 2 ఏం చేస్తూ ఉంటాయి? కలిసి నడుస్తాయి. వింటున్నారా? దేవుని యొక్క సేవలో మనం ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు కొన్ని అవకాశాలు మనకు చూపిస్తూ ఉంటాడు, సైతానేమో ఆటంకాలు కూడా మనకి కలిగిస్తాడు. ఆటంకాలు లేని అవకాశాలు లేవు,
అవకాశాలు లేని ఆటంకాలు కూడా 2 రైలు పట్టాలు లాంటివి. ఈ 2 ఎప్పుడు సమాంతరంగా పోతూ ఉంటాయి. నువ్వు దేవుని నమ్ముకొని మారు మనసు పొంది దేవుని మందిరానికి వస్తుంటే నీకు మంచి మంచి అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో ఆటంకపరిచే దుర్మార్గులు కూడా ఉంటారు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? చర్చికి వెళ్ళడానికి వీల్లేదు అని ఎదిరించే వాళ్ళు కూడా ఉంటారు. అవకాశాలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి? ఆటంకాలను ఒక సవాలుగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. రాసుకో ఆ మాట. ఆటంకాలను ఎలా తీసుకోవాలి? ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. ఆటంకాలు చూడగానే అమ్మో ఈ వారం చర్చికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు కావాలా, అందుకే నాకు ఈ ఆటంకం వచ్చిందని ఆగిపోవడం కాదు. ఆటంకాలను అధిగమించాలి. ఆటంకాలను ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎవరేమన్నా సరే నేను దేవుని మందిరం మానేయను, హల్లెలూయా, ఎవరేమన్నా కానీ దేవుని సేవలో ముందుకు వెళ్తూనే ఉంటాను, ఎవరేమన్నా సరే నేను సువార్త ప్రకటిస్తూనే ఉంటాను. ఎందుకంటే దేవుడు ఒకవైపు ఏం తీసుకొస్తాడు? అవకాశాలు. ఎవరు ఆటంకాలు అంటున్నారు? దేవుడు తీసుకొచ్చేవి అవకాశాలు, సైతాన్ తీసుకొచ్చేవి ఆటంకాలు. కనుక అవకాశాలు ఆటంకాలు సమాంతరంగా వెళ్తాయి. వ్యతిరేకతలను ఒక సవాలుగా తీసుకొని ముందుకు వెళ్ళాలి, కానీ ఆటంకాలుగా భావించి ఆగిపోకూడదు. ఏందయ్యా చర్చికి రావట్లేదంటే సమస్యలండి, సమస్యలు, సైతాన్ ఆటంకాలండి, ఏమొస్తాం మేమంటారు. అంటే వాళ్ళు ఆటంకాలను చూసి ఏమైపోతున్నారు? భయపడి ఆగిపోతున్నారు. నో 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 నో. వ్యతిరేకతల్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి, అంతేగాని అడ్డుబండగా వ్యతిరేకతలను ఒక సవాలుగా తీసుకొని ముందుకెళ్ళాలే కానీ ఆటంకంగా భావించి ఆగిపోకూడదు. దేవుని సేవలోనైనా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడైనా నువ్వు మందిరానికి వెళ్తుంటే అందరూ నిన్ను విమర్శిస్తారు, మందిరానికి వెళ్తుంటే హేళన చేస్తారు. నువ్వు మందిరానికి వెళ్తుంటే కలిసిపోయావా వాళ్ళల్లో, ఆ దేవుణ్ణి నమ్ముకున్నావా, ఇంకేముందిలే అయిపోయింది పో, నువ్వు కూడా వాళ్ళల్లోకి వెళ్ళిపోయావు పో అంటారు. అలాంటి హేళనను చూసి భయపడవద్దు. వ్యతిరేకతలలో ఒక సవాలుగా తీసుకొని ముందుకెళ్ళాలే కానీ ఆటంకంగా భావించి ఆగిపోకూడదు. జాన్ మెక్కార్థర్ అనే ఆయన ఆ మాట చెప్పాడు. నేనేమన్నానంటే ఆటంకాలు అవకాశాలు సమాంతరంగా వస్తాయి కనుక ఏమాత్రం ఆటంకాలను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, మూడవది, నిజమైన ప్రేమ ఒకటి ఏం చేస్తుంది? పేదలకు సహాయం చేస్తుంది. రెండవది, నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? దర్శిస్తుంది. మూడవ మాట నోట్ చేసుకోండి, నిజమైన ప్రేమ ఆహ్వానిస్తుంది. నిజమైన ప్రేమ ఏం చేసిందంట? ఆహ్వానిస్తుంది, స్వీకరిస్తుంది. ఎవరన్నా మీ ఇంటికి వచ్చినప్పుడు వెల్కమ్ చెబుతుంది. ఏంటది? నిజమైన ప్రేమ. అది 10 నుంచి 12 వచనాలు, 10 నుండి 12 వచనాలు. పౌలుకైతే కొరింథీ సంఘాన్ని విజిట్ చేయాలనే ఆశ ఉంది, కానీ ఇప్పుడు వెళ్ళే ప్లాన్ లేదు. ఎందుకని? దేవుడు ఆల్రెడీ ఎఫెసులో సువార్త ప్రకటించడానికి కొత్త ద్వారాన్ని తెరిచాడు. ఇంకా 3 సంవత్సరాలు ఇక్కడే ఉండి పరిచయం చేయాలనుకుంటున్నాడు. కానీ తన స్థానంలో తిమోతిని పంపాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 10వ వచనం, 16వ అధ్యాయము 10వ వచనం. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు చూచుకొనుడి. ఎందుకు? నా వలనే అతడు కూడా ప్రభువు పని చేయుచున్నాడు. అయ్యా నేను తిమోతిని పంపిస్తున్నా మీ దగ్గరికి. ఈ ఉత్తరంతో పాటు ఎవరిని పంపిస్తున్నాను? తిమోతిని పంపిస్తున్నా. తిమోతి ద్వారానే ఈ లెటర్ పంపిస్తున్నా మీ దగ్గరికి. తిమోతి వస్తే ఎలా చేర్చుకోవాలంట? మీ మధ్య ఏమాత్రం భయపడకుండా అతన్ని సంతోషంగా, ఆయన్ని బెదిరిపెట్టబాకండి, భయపెట్టబాకండి, నిర్భయుడిగా ఉన్నట్టు చూసుకోండి. ఎందుకో తెలుసా? నేను ఎలా సేవ చేస్తున్నానో అతడు కూడా అలాగే సేవ చేస్తున్నాడు. నేను మిషనరీ అయితే అతను కూడా మిషనరీ, నేను పాస్టర్ అయితే అతను కూడా పాస్టర్. నిజమైన ప్రేమ తిమోతి లాంటి దైవ సేవకుల్ని ఏం చేసింది? ఆహ్వానిస్తుంది. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా నువ్వు ఆహ్వానించగలుగుతున్నావా? దైవ సేవకులు మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు సంతోషంగా ఆహ్వానించగలుగుతున్నావా? నిజంగా నీకు ప్రేమ ఉంటే తిమోతి లాంటి దైవజనులు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం సంతోషంగా వారిని ఆహ్వానించాలి, సంతోషంగా ఆహ్వానించాలి. నిజమైన ప్రేమ మన ఇంటికి వచ్చిన సేవకులను, ఇంటికి వచ్చిన అతిథులను సంతోషంగా ఆహ్వానిస్తుంది. మీ అమ్మ ఇంటికి వస్తుందనుకో, ఎలా ఉంటుంది నీకు? ఫోన్ చేసింది మీ అమ్మ, మీ ఇంటికి వస్తున్నాను ఈరోజని.
ఎంత సంతోషంగా వెల్కమ్ చెప్తావు. అంతలోకి మీ ఆయన వచ్చి చెప్పాడు, మా అమ్మ వస్తుందంట అని. ఇప్పుడు మొహం అంతా మాడిపోయింది. అంటే ఏంటి? అమ్మ మీద ప్రేమ ఉన్నది కానీ అత్తమ్మ మీద ప్రేమ. నిజంగా నీలో ప్రేమ ఉంటే అమ్మ వచ్చినప్పుడు ఎలా సంతోషంగా ఆహ్వానిస్తావో మీ అత్తమ్మ వచ్చినప్పుడు కూడా అలాగే సంతోషంగా ఆహ్వానించాలి. ఒక సహోదరి చెప్పింది, బయట విడిచే చెప్పులను బట్టి చెప్పొచ్చు అండి ఇంటికి ఎవరు వచ్చారు. అమ్మ సైడ్ వాళ్ళు వస్తే చెప్పులు లోపల ఇడుస్తారంట, అత్త సైడ్ వస్తే చెప్పులు బయట. అక్కడ ఇడిసిరండి. అత్తమ్మ సైడ్ ఎవరిని వచ్చారనుకో, కోడలు ఏం చెప్పుద్ది, లోపల రావద్దు, చెప్పులు అక్కడే ఏడవండి. అమ్మ సైడ్ రండి లోపల ఇడిచిపోండి. ఆ చెప్పులను బట్టి చూస్తాడంట భర్త. ఇంటికి వచ్చింది మా అమ్మ, మా అత్తమ్మ. మా అమ్మ అయితేనే చెప్పులు బయట ఉంటాయి, అత్తమ్మ అయితే ఎంత సిగ్గుసేటండి ఇది. ఇలా లోకంలో అనేక మంది కోడళ్ళు చేస్తున్నారు. నువ్వు క్రైస్తవ కోడలు అయితే, నువ్వు మారు మనసు పొందిన దేవుని బిడ్డవైతే మీ ఇంటికి వచ్చే దైవ సేవకులను కానీ మీ ఇంటికి వచ్చే అతిథులను కానీ ఎలా ఆహ్వానించాలి? సంతోషంగా ఆహ్వానించాలి. సంతోషంగా ఆహ్వానించాలి. అది నిజమైనటువంటి ప్రేమ యొక్క లక్షణాలు. తర్వాత రెండో వ్యక్తిని పంపించాలని ప్లాన్ చేశాడంట పౌలు. ఎవరంటే అపోల్లో. రెండో వ్యక్తి ఎవరు? అపోల్లో. 12వ వచనం, సహోదరుడైన అపోల్లో గురించి సంగతి ఏమిటంటే, అతడు కూడా ఈ సహోదరులతో కూడా మీ వద్దకు వెళ్ళాలని నేను అతన్ని బతిమిలాడాను. తమ్ముడు పోరా, కొంచెం పోరా. ఎక్కడికి? కొరింది. ఆయన నేను బాను సార్, నేను బాను. ఎవరు? అపోల్లో. తిమోతిని అనగానే పోయాడు. అపోలో నువ్వు కూడా పోయా, ఎఫెస్సులో ఎందుకు, మన ఇద్దరం ఎందుకు, కొరింథీలో చాలా సమస్యలు నేను ఉత్తరం రాస్తాను, నువ్వు వెళ్ళు. బతిమిలాడాడంట. ఎవరిని? అపోల్లోని. అపోల్లోని బతిమిలాడాను. ఇప్పుడు రావడానికి అతనికి ఏమాత్రం మనసు లేదు. ఎప్పుడు వస్తాడు మరి? వీలైనప్పుడు వస్తాడు. పౌలు అపోల్లోని కంట్రోల్ చేస్తున్నాడా? అంటే తన చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నాడా, లేకపోతే స్వేచ్ఛనిచ్చాడా? అది నిజమైన దైవ సేవకుడి లక్షణం ఏంటంటే తన విశ్వాసులకు స్వేచ్ఛనిస్తాడు కానీ ఎవరిని బలవంతం చేయి. బలవంతం చేశాడా? బతిమలాడా? అపోల్లోని బతిమలాడాడు. అపోల్లో, నీకు మంచి వాక్చాతుర్యం ఉందయ్యా, నువ్వు చక్కగా ప్రసంగం చేస్తావు, మరి నేను నాటాను, నువ్వు నీళ్లు పోసావు, ఆ సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి, తిమోతిని పంపిస్తున్నాను, నువ్వు కూడా వెళ్ళురా అంటే, నేను బానన్నా, నేను బాను. పౌలు చాలా సీనియర్, ఈయన చాలా జూనియర్. పౌలుకి 50 ఏళ్ళు ఉంటాయి, ఈయనకి బహుశా 25 ఏళ్ళు ఉంటాయి. పౌలు, అపోల్లో నాకు మనసు లేదు, ఇప్పుడు నాకు ఎప్పుడో దేవుడు మనసు ఇచ్చినప్పుడు పోతాను. ఈ పాయింట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతరులకు మనం స్వేచ్ఛనివ్వాలి కానీ ఎవరిని బలవంతం చేయకూడదు. చెప్పు, ఎవరిని ఏం చేయకూడదు? అందుకే తలాక 100 రూపాయలు అనేది ఎత్తేసింది మేము. అర్థమైందా? రాయబాబు గారి కారుకి 3000 రూపాయలు పంపాలి, తలాక 100 ఇవ్వమని ఎప్పుడని చెప్పామా? తలాక 100 అంటే బలవంతం చేసినట్టు. అర్థమైందా? తలాక 100 అంటే ఏం చేసినట్టు? ఏందమ్మా ఇంకా అర్థం కాలేదా? బలవంతం చేసినట్టు. మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి అమ్మా. ఇదేంటి? స్వేచ్ఛనిచ్చు. పౌలు ఎవరిని బలవంతం చేయలేదు, అపోల్లోకు స్వేచ్ఛను ఇచ్చాడు. తర్వాత చూడండి, పౌలు దేవుని యొక్క ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి చెప్పండి, నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? పేదలకు సహాయం చేస్తుంది. 2, నిజమైన ప్రేమ దర్శిస్తుంది. 3, నిజమైన ప్రేమ ఆహ్వానిస్తుంది. 4, నిజమైన ప్రేమ ప్రోత్సహిస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. లవ్ ఈజ్ ఎంకరేజింగ్. లవ్ ఈజ్ ఎంకరేజింగ్. నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? విశ్వాసులను ప్రోత్సహిస్తుంది. చూడండి 13, 14 వచనాలలో పౌలు చక్కగా ఈ సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాడు. చదువుతున్నా చూడండి. 13వ వచనం, మెలకువగా ఉండండి, విశ్వాసములో నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు సేవ చేసే కార్యాలన్నీ ప్రేమతో చేయండి. ఇదిగో ప్రేమ మళ్ళీ వచ్చింది. అంటే ఈ అధ్యాయంలో ప్రేమ ఎన్నిసార్లు వచ్చింది? 3 సార్లు వచ్చింది. అందుకే ఈ అధ్యాయానికి ఈ పేరు పెట్టాను నేను, నిజమైన ప్రేమ యొక్క లక్షణాలు. పౌలు ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. మొత్తం 5 హెచ్చరికలు ఉన్నాయండి. 1, మెలకువగా ఉండండి అన్నాడు. ఎందుకు? అబద్ధ బోధకులు అనేక మంది వస్తున్నారు.
ప్రార్థనలో మెలకువగా ఉండాలి. అబద్ధ బోధకుల విషయంలో మెలకువగా ఉండాలి. అమ్మ నా వైపు చూడండి, నువ్వు ఏ శోధనలో పడిపోతావేమో మెలకువగా. యేసయ్య ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయి. రెండవది, విశ్వాసములో నిలకడగా ఉండండి. రెండవ మాట చెప్పండి. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత, వింటున్నారా, నువ్వు ఎలా ఉండాలంటే విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అంటే విశ్వాసంలో కొనసాగాలి, అంతేగాని ఆగిపోనే. ఒకసారి నాకు చూడండి, ఎప్పుడైనా గ్రాఫ్ పుస్తకం చూసారా మీరు? చిన్నపిల్లల పుస్తకాలు చూస్తారు కదా, గ్రాఫ్ అని. ఆ గ్రాఫ్ ఎలా ఉంటుందో తెలుసా? ఇట్లా పైకి కిందకి పైకి కిందకి గీతలు గీస్తారు. చాలామంది విశ్వాసుల జీవితం అలాగే ఉంటుంది. కోటాలు పెట్టి 3 రోజులు మాత్రం పైకి వెళ్తారు, సుర్ర. మీటింగ్లు అయిపోగానే సర్రన కిందకు వస్తారు. ఆదివారం బస్సును పైకి వెళ్తారు, అబ్బా ఈ వారం నేను అన్ని కార్యక్రమాలకు వస్తాను. బుధవారం రాగానే ఏం పోతాం అంటే గ్రాఫ్ ఏమైంది? కిందకు వచ్చింది. పాస్టర్ల మీటింగ్ అనగానే అబ్బాబాబా మీటింగ్ నేను వచ్చేస్తా, ఉత్సాహం. ఇది కాదు క్రైస్తవ జీవితం. అన్ని సమయాలలో మనం స్థిరంగా ఉండాలి. ఇంకా ముందుకే వెళ్ళాలి, కానీ గ్రాఫ్ పైకే వెళ్ళాలి, కానీ కిందకి రాకూడదు. మరి నీ గ్రాఫ్ ఎలా ఉందో చూసుకో. మే 1, 2, 3 తేదీల్లో మీటింగ్లు పెట్టామా? అప్పుడు నీ గ్రాఫ్లో నువ్వు ఎక్కడున్నావు తెలుసా? పైకి వెళ్ళిపోయావు, సుప్రీం. జూన్ నెల వచ్చేసరికి మళ్ళీ కిందకు వచ్చి బస్సున కిందకు వచ్చి. కొంతమంది విశ్వాసం పాల మీద పొంగులాగా ఉంటుంది, బస్సును పైకి లేస్తారు. అబ్బా అన్నా ఏం చెప్పావా నా ప్రసంగం, అసలు తట్టుకోలేకపోతా, ఇక మళ్ళీ కనపడరు కాబట్టి. అలాంటిది కాదండి క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే విశ్వాసం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి, కొనసాగాలి. కొద్దిసేపు లోకంలో, కొద్దిసేపు దేవునిలో కాదు. మూడో మాట, పౌరుషము గల వాళ్ళై ఉండండి, ధైర్యంగా ఉండాలి. భయపడకూడదు, ఏ వ్యక్తికి భయపడొద్దు, ఏ శక్తికి భయపడొద్దు. బలవంతులుగా ఉండాలి. బలం ఎక్కడి నుంచి వచ్చింది? యేసు క్రీస్తు నుండే మనకి బలం వస్తుంది. మూడవది, ఏ కార్యం చేసినా ప్రేమతో చేయాలి. చివరి మాట, అది 5వది. పేరు కోసం చేయొద్దు, చేయాలి కాబట్టి చేయొద్దు, ప్రతిఫలం కోసం చేయకూడదు, కానీ ప్రేమతో ఏం చేసినా చేయాలి. కనుక నిజమైన ప్రేమ తోటి విశ్వాసులను ఏం చేస్తుంది? ప్రోత్సహిస్తుంది. రాసుకున్నారా? ఏం చేస్తుంది? 5వ మాట నోట్ చేసుకోండి. లవ్ ఈజ్ సబ్మిటింగ్. నిజమైన ప్రేమ లోబడుతుంది. నిజమైన ప్రేమ విధేయత చూపుతుంది. నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? విధేయత చూడండి 16వ అధ్యాయం 15, 16 వచనాలు. 1 కొరింథీ 16వ అధ్యాయం 15, 16 వచనాలు. ఈ 2 వచనాలలో ఒక ఫ్యామిలీని మనకు పరిచయం చేస్తున్నాడండి. ఒక ఫ్యామిలీ. ఏం ఫ్యామిలీ చూడండి. స్టెఫెను ఇంటి వారు, సర్కిల్ చేసుకోండి. ఎవరంటే వీళ్ళు? అకయకు ప్రథమ ఫలమై ఉన్నారు. అకయ అంటే కొరింథీ పట్టణానికి, అకయకు రాజధాని. పౌలు కొరింథీ సంఘాన్ని దర్శించినప్పుడు మొట్టమొదటి రక్షింపబడింది ఎవరంటే? స్టెఫెను ఇంటివారు. స్టెఫెను ఇంటివారు ఏమిటంటే అకయాకు ఏమయ్యారు? ప్రథమ ఫలం. యేసుక్రీస్తేమో పునరుద్ధాన ప్రథమ ఫలం. మరి ఈ ప్రథమ ఫలం ఎవరు? కొరింథీ సంఘంలో, పట్టణంలో మొట్టమొదట ప్రభు బిడ్డలుగా మారిన కుటుంబం ఏంటి? స్టెఫెను యొక్క ఇంటివారు. వాళ్ళ గురించి చెప్తున్నాడు చూడండి. ఎలా ఉన్నారు వాళ్ళు? పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమ్ము తామే అప్పగించుకొని ఉన్నారని మీకు తెలుసు. పరిచర్య చేయడానికి, అమ్మ వింటున్నారా? తమ్ము తామే అప్పగించుకున్నారు. ఎవరన్నా నియమించారా పరిచర్య చేయడానికి? వాళ్ళకు వాళ్ళే అప్పగించుకున్నారా? అది అండర్లైన్ చేయండి. మీరు 7 సార్లు చదివినప్పుడు గమనించారా? దాన్ని గమనించలేదా? నన్ను రాయబాబు గారు పెట్టారండి, కాబట్టి నేను ఇదంతా ఊడిసి కడిగి శుభ్రం చేస్తాను. ఎవరు నియమిస్తే? రాయబాబు గారు నన్ను పెట్టలేదు కాబట్టి నేను ఏ పని చెయ్యను. ఇది అసలు నా పనే కాదు. ఎవరో నియమిస్తే పని చేయడం కాదు. నిజమైన ప్రేమ పరిచర్య చేస్తుంది, తనకు తానే చేస్తుంది. ఇదంతా చర్చ అయిపోయిన తర్వాత ఇవన్నీ మడతాయమని పాస్టర్ గారు నాకు చెప్పలేదు కదా, నేను ఎందుకు మడతేయాలి? నాకేం పని? అసలు ఇది నా పని కాదు కదా, ఇది ఎవరిది? పరిచారకుల పని, నాకేం పని అనుకోకూడదు. నీకు నిజంగా సంఘం మీద ప్రేమ ఉంటే, దేవుని మీద ప్రేమ ఉంటే
దైవ సేవకులకు, సంఘానికి పరిచర్య చేయడానికి నిన్ను నీవే సమర్పించుకో. అది నాకు అసలు పనే చెప్పట్లేదు అయ్యగారు, నాకేం చెప్పట్లేదు అయ్యగారు, పని చెప్పట్లేదు. నువ్వు చేస్తే వద్దని ఎవరంటారు? నిన్ను ఎవరన్నా అంటారా? చెయ్యి, నువ్వు చేస్తే చెయ్యి. దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య, దైవ సేవకులకు పరిచర్య చేయడానికి. అక్కడ మాట ఉంది, పరిశుద్ధులకు పరిచర్య. 1వ వచనంలో పరిశుద్ధులకు చందా. ఇదేంటంటే చందా కాదు, ఇది పరిశుద్ధులకు పరిచర్య. ఇక్కడ పరిశుద్ధులు అంటే దైవ సేవకులు మాత్రమే కాదు, విశ్వాసులు కూడా. తోటి విశ్వాసులకు పరిచర్య చేయడానికి స్టెఫనీ ఇంటి వారు తమ్ము తామే ఏం చేసుకున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను నీవే అప్పగించుకో దేవుని పరిచర్య చేయడానికి. నీకు చేతనైన పరిచర్య. నవంబర్ 17వ తారీఖున ఇక్కడ దైవ సేవకులు వస్తున్నారు, వాళ్ళకి భోజనం చేయాలి. మమ్మల్ని పిలవలేదుగా, మేమెందుకు వస్తాం? వంట చేయమని నాకేమైనా చెప్పాడా పాస్టర్ గారు నేను చేయడానికి? నీకు వంట చేయడం వచ్చా? అట్లయితే నీకై నువ్వు రా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వెందుకు వచ్చావని ఎవరు అడుగుతారు నిన్ను? నువ్వు పాత్రలు తోముదాం అనుకుంటున్నావా? రా, పాత్రలు తోమడానికి. నువ్వు పొద్దున్నే 9 గంటల టిఫిన్ తయారు చేయాలి దైవ సేవకులకి. 8 గంటలకే రా. నువ్వు అక్కడ పంపు వస్తుందేమో, నీళ్లు పట్టు, శుభ్రంగా ఊడు. ఇవన్నీ ఎవరు చెప్పాలి మీకు? ఎవరో చెబితే చేసేది కాదండి పరిచర్య అంటే. నీకై నువ్వు సమర్పించుకొని చేయాలి. మమ్మల్ని పిలిచారా ఏంది? మమ్మల్ని పిలిచారా? మాకు చెప్పారా? ఇట్లాంటిది పరిచర్య కానే. స్టెఫనీ ఇంటి వారిని చూసి నేర్చుకుందాం ఈరోజు మనం. స్టెఫనీ ఇంటి వారికి ఎవ్వరు చెప్పలేదు, తమకు తామే పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి ఏం చేశారంట? సమర్పించుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ టేబుల్ మీద ఒక క్లాత్ ఉండండి, ఇది ఉతికిన ఎన్ని నెలలు అయిందో తెలియదు నాకు. ఎన్ని నెలలు అయింది ఇది ఉతికి? 6 7. మీ ఇంట్లో ఉన్నటువంటి క్లాత్ని, మీ మంచం మీద వేసుకునే బట్టని 7 నెలల వరకు ఉతకరా? బెడ్షీట్ మీరు మాట్లాడరేందండి? ఎన్ని రోజులకు ఒకసారి ఉతుకుతారు మీరు? ఎవరు మాట్లాడలేదండి, అసలు ఉతకరా ఏంది మీరు? మీ మంచం మీద వేసుకునే బెడ్షీట్ని 10 రోజులకు ఒకసారి ఉతుకుతారా? టేబుల్ మీద వేసే ఈ వస్త్రాన్ని 10 నెలలకు ఒకసారి ఉతుకుతారా? ఇది ఉతకమని ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలి? నేను చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు గమనించాలి, ఎక్కడ ఏం అవసరం ఉందో నీకు తెలిసిపోవాలి. నీకై నువ్వు ఈ పని చేస్తే ఇది ఎందుకు తీసుకెళ్ళా, నువ్వు ఎందుకు ఉతికా అని నిన్ను ఎవరిని అడుగుతారా? ఎవరు మాట్లాడరేందండి? సంఘములో పరిచర్య చేయడానికి నీకు నీవు సమర్పించుకో. ఒక ఉదాహరణ చెప్పాను నేను, అంతే, ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం. అంతేగాని మీరు ఉతకలేదని మీ మీద నింద వేయడానికి కాదు ఈ మాట చెప్తుంది, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇలాంటివి ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎంతో పరిచర్య ఉంది. చేయడానికి నువ్వు ముందుకు వస్తావా? కొంతమందిని పిలిచినా రారు, అందుకనే పిలవడం మానేశాను. చెప్పినా చేయరండి కొంతమంది. ఏం చేయాలి మరి? నేను చెప్పాలి అందరికీ? ఒక ఇద్దరికి చెబుతాం, చేయలేదనుకో 3వ వాళ్ళకి చెప్పొద్దు అయిద్దా? నేను మాట్లాడరేందండి మీరే? చెప్పొద్దు కాదు. నీకై నువ్వు సమర్పించుకో దేవుని పరిచర్య చేయడానికి. అది నేను మనిషికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నవంబర్ 17వ తారీఖున సేవకుల సమావేశం ఉంది, నేను వెళ్తా. 4 గంటలకే లేచి నా ఇంట్లో పనంతా నేను చేసుకుంటా. రోజు నువ్వు 6ంటికి లేస్తావేమో, ఆ రోజు ఎన్నింటికి లేవాలా? 4ంటికి లేకు. దేవుని పరిచర్యలో వాడబడాలంటే నేను వెళ్తా, నేను చేస్తా. అంతేగాని పేరు పెట్టి అక్క నువ్వు చెప్పు. మొన్న ఎవరో ఒక సహోదరి అంటుంది, ఒక పెద్ద ఆవిడ, అయ్యా నువ్వు చెప్పయ్యా, నువ్వు చెబితే కానీ వినరా అయ్యా, నేను చెప్పాలా? అమ్మ నువ్వు డబ్బులు వసూలు చేయమ్మా, అమ్మ నువ్వు ఈ పని చేయమ్మా, నేను చెప్పాలా? ఇది నా ఇల్లు? ఇది ఎవరు? నా ఇల్లు ఇది మనది. ఎవరిది? దేవుని పరిచయం చేయడానికి నేను చెప్పాల్సిన పని లేదండి. నేను చెప్పను. ఎందుకంటే 2 3 చెప్పా, వాళ్ళు చేయలే. ఏం చేయలేదు వాళ్ళు? చేయనప్పుడు ఎందుకు చెప్పాలి ఇతరులకు? నేను
నో నో నో. నిజంగా నీకు దేవుని మీద ప్రేమ ఉంటే, దేవుని పరిచర్య మీద నీకు ప్రేమ ఉంటే, స్టెఫను ఇంటి వారు ఏం చేశారు? పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమ్ము తామే అప్పగించుకోండి. ఎవరైనా ఉన్నారో అట్లా అప్పగించుకునేవాళ్ళు? నేను చేస్తాను, నేను చేస్తాను, నేను చేస్తాను, నేను చేస్తాను. నిన్ను నీవు అప్పగించుకో దేవుని పరిచర్య చేయడానికి. పౌలు అంటున్నాడు, ఇలా ఎవరైతే తమ్ము తాము అప్పగించుకుంటారో, ప్రయాసపడతారో, పరిచర్య చేస్తారో వాళ్ళకు మీరు విధేయత చూపించండి అన్నాడు. 1 కొరింథీ 16వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి సహోదరులారా, అట్టివారికి అంటే స్టెఫను ఇంటి వారి. రెండవది, పనిలో సహాయము చేయొచ్చు ప్రయాసపడుచు ఉండే వారందరికీ మీరేం చేయాలి? విధేయులై ఉండాలి. అది ఎవరైతే సంఘంలో పరిచర్య చేస్తున్నారో అలాంటి వారు ఏమన్నా చెబితే వాళ్ళ మాటకి ఏం చేయాలి? మనం లోబడి. నువ్వేంది నాకు చెప్పేది? అయ్యగారు చెబితేనే చేస్తాను, అమ్మగారు చెబితేనే నువ్వు చెప్తే నేను చేయను, నువ్వు నేను ఒకటేగా. ఇవన్నీ లోక సంబంధమైన మాటలు. ఎవరైతే పరిచర్య చేస్తూ ఉన్నారో అలాంటి వారికి మనం ఏం చేయాలంటే విధేయత చూపించాలి. నాయకులకు విధేయత చూపించాలి. నెక్స్ట్ 6వ పాయింట్ నోట్ చేసుకోండి. నిజమైన ప్రేమ యొక్క 5వ లక్షణం ప్రేమ విధేయత చూపుతుంది. 6వది ప్రేమ గౌరవిస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? గౌరవిస్తుంది. ప్రేమ గౌరవిస్తుంది. ప్రేమ గౌరవిస్తుంది. 17, 18 వచనాలు, 17 నుండి 18వ వచనం వరకు చూడండి. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారండి, ఒక టీం ఉన్నారు. దొరికారా మీకు టీము? ఎన్నో వచనంలో ఉన్నారు వాళ్ళు? స్టెఫెను, ఫొర్మూనాతు, అకాయుకు. చెప్పండి 3 పేర్లు. స్టెఫెను, ఫొర్మూనాతు, అకాయుకు అను వారు వచ్చినందున సంతోషిస్తున్నాను. ఏం సంతోషించాను? పౌలు అంటున్నాడు, నాకు చాలా హ్యాపీగా ఉందయ్యా, చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సార్? మీ సంఘం నుంచి 3 ప్రతినిధులు వచ్చారు. వాళ్ళే 7వ అధ్యాయం నుంచి ప్రశ్నలు తీసుకొచ్చింది. ప్రశ్నలు రాసుకొచ్చారు కదా, పెళ్లి చేసుకోవాలా వద్దా, ఆ ప్రశ్నలన్నీ రాసుకొని ఆ లిస్ట్ తీసుకొని వచ్చారనమాట. కొరింథీ సంఘం నుంచి 3 ఎవరి దగ్గరికి వచ్చారు? పౌలు దగ్గరికి వచ్చారు. పౌలు అంటున్నాడు, మీ దగ్గర నుంచి 3 వ్యక్తులు నా దగ్గరికి వచ్చారు, ఎఫెస్సుకి వచ్చి నన్ను దర్శించారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చారు. అమ్మా వింటున్నారా? మీరు లేని కొరతను వీరు నాకు తీర్చారు. నిజానికి నాకు చాలా కొరతగా ఉంది, మీరు లేని కొరత నాకు తీర్చారు. వాళ్ళు రాగానే నాకేమొచ్చిందండి? సంతోషం వచ్చింది. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. పాస్టర్ గారు సంఘాన్ని, అన్ని కుటుంబాలని దర్శిస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. మరి పాస్టర్ గారిని దర్శించేది ఎవరు? ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? పాస్టర్ గారు సంఘాన్ని దర్శిస్తున్నాడండి, ప్రతి కుటుంబాన్ని దర్శిస్తున్నాడు. ఈ నెలలో పాస్టర్ గారు మా ఇంటికి రాలేదు అనేవాళ్ళు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి నెల మేము ప్లాన్ చేసుకొని రాసుకొని ఏ ఇంటికి వెళ్ళాం, ఏ ఇంటికి వెళ్ళలేదో, ఇంకా ఎవరింటికి వెళ్ళలేదో చూసి పరిశీలన చేసి వెళ్తూ ఉంటాం. పాస్టర్ గారు సంఘాన్ని దర్శిస్తూ ఉంటాడు, విశ్వాసులను దర్శిస్తూ ఉంటాడు. మరి పాస్టర్ గారి కుటుంబాన్ని ఎవరు దర్శించాలి? అర్థమైందా? ఇక్కడ పౌలు అంటున్నాడు, నాకు చాలా కొరతగా ఉంది, మీరు తీర్చాలి. కానీ మీ స్థానంలో 3 వ్యక్తుల్ని నా దగ్గరికి, అమ్మాయి నాకు చాలా హ్యాపీగా ఉంది. పాస్టర్ గారు ఈ సంఘానికి వచ్చి, మీ సంఘానికి వచ్చి 1.5 సంవత్సరం దాటింది. ఒక్కసారైనా పాస్టర్ గారి కుటుంబాన్ని దర్శించారా? ఒక్కసారి కనీసం నీ గుండెల మీద చెయ్యి వేసుకొని ప్రశ్న వేసుకొని. దైవ సేవకుడు కుటుంబం ఎవరి కోసం వచ్చారండి? మన కోసమే వచ్చారు. మరి మనం పట్టించుకోకపోతే ఆ కాపరిని ఎవరు పట్టించుకుంటారు? ఆయనకి ఈ ఊరు నిండా చుట్టాలు ఉన్నారా? ఎవరు దర్శిస్తారు? ఎప్పుడన్నా కనీసం ఒక్కసారన్నా వచ్చావా పాస్టర్ గారి కుటుంబం ఎలా ఉందో తెలుసుకోవడానికి? అవసరం కోసం చాలాసార్లు వచ్చి ఉంటావులే. దేనికోసం? కొంచెం గుండెలు నొప్పుకుందయ్యా, ప్రార్థన చేసుకుందాం,
ఆ విజిటింగ్ కాదు, నీ నీ అవసరం కోసం వచ్చి చేసే విజిటింగ్ కాదు. ఎప్పుడైనా స్వేచ్ఛగా నీకు సమయం దొరికినప్పుడు, మా ఇంటికి నెల నెల రావాల్సిన అవసరం లేదు, నీకు సమయం దొరికినప్పుడు అమ్మగారు అయ్యగారు ఎలా ఉన్నారో వాళ్ళ పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవడానికి మనం ఎప్పుడైనా దర్శించామా? పాస్టర్ గారు పక్క ఇంటికి వచ్చాడు కానీ మా ఇంటికి రాకుండానే పోయాడు, అట్లా నిందలేయడానికి మాత్రం ఫస్టే. పాపం మీ ఇంటికి కూడా వద్దామనుకున్నాడు కానీ ఆయనకు ఒక ఫోన్ వచ్చింది, వేరే వాళ్ళకి ఏదో బాగాలేదని అర్జెంటుగా అడిపడి పోతున్నాడు అనమాట. అవన్నీ మీకేం తెలుసు పాపం. పౌలు అంటున్నాడు, నేను మిమ్మల్ని దర్శిస్తున్నా, మీరు కూడా నన్ను ఏం చేశారు? దర్శించారు. ఈ ముగ్గురు రావడం చూసి నా హృదయం చాలా సంతోషంగా, ఒక డెసిషన్, ఒక తీర్మానం చేసుకుంటాను. నాకు సమయం దొరికినప్పుడు కనీసం నేను పాస్టర్ గారి కుటుంబాన్ని ఏం చేయాలి? దర్శించాలి. ఏం చేయాల్సిన పని లేదు. నేను 2 సహోదరులు వచ్చారు, మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి 5 గంటల దాకా ఉన్నారంట. పాస్టమ్మ గారు చెప్పింది, చాలా సంతోషంగా ఉందండి, వాళ్ళు వచ్చారు, దర్శించారు మా కుటుంబాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారి కుటుంబానికి ఆదరణ అవసరం లేదా? పాస్టర్ గారి కుటుంబానికి బాధలు లేవా? కష్టాలు లేవా? ఇబ్బందులు లేవా? ఇరుకులు లేవా? మరి వాటి కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? సంఘమే. పౌలు చెప్తుంది అదే, యు విజిటెడ్ మీ, మీరు నన్ను ఏం చేశారు? దర్శించారు. అందుకని నాకు ఎలా ఉంది? సంతోషంగా. నాకు చాలా కొరత ఉంది, మీరు రాలేదని. మీ కొరతను వాళ్ళు ఏం చేశారు? తీర్చారు. కనుక పాస్టర్ గారు సంఘాన్ని దర్శిస్తే సంఘ సభ్యులు కూడా అప్పుడప్పుడు ఏం చేయాలి? పాస్టర్ గారి కుటుంబాన్ని దర్శించాలి. ఏదో పనుండి పోవడం కాదు, పనుండి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏ పని లేకుండా ఒకరోజు నీకు ప్రశాంతంగా ఉన్నప్పుడు, నీకు ఖాళీ ఉన్నప్పుడే వచ్చినప్పుడు ఒక ఫోన్ చేసి, అయ్యగారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, రైట్, మేము వస్తున్నాం, రండి, కొద్దిసేపు కూర్చోండి, అమ్మగారితో మాట్లాడండి, మీ విషయాలు పంచుకోనండి, వాళ్ళ విషయాలు ఏంటో తెలుసుకోనండి, వాళ్ళ కొరకు మీరు కూడా కలిసి ప్రార్థన చేయండి. అప్పుడు వాళ్ళకి ఎంత సంతోషం ఉంటుంది, ఆ కుటుంబం ఎంత ఉత్సాహంగా పనిచేస్తుంది. మా గురించి ఆలోచించేవాళ్ళు ఈ సంఘంలో ఉన్నారు, మా గురించి పట్టించుకునేవాళ్ళు ఈ సంఘంలో ఉన్నారు, మా గురించి ప్రార్థించే వాళ్ళు ఈ సంఘంలో ఉన్నారని సేవకుడు ఎంత ఉత్సాహంగా పనిచేస్తాడు. పాస్టర్ గారు మమ్మల్ని దర్శించలేదు అనే కాదు, మేము పాస్టర్ని దర్శించామా లేదా? పౌలు ఏమంటున్నాడు చూడండి, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంట? గౌరవించాలి. చూడండి 18వ వచనం, మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకు మీ ఆత్మకు సుఖము కలుగజేసిరి కనుక అట్టి వారిని ఏం చేయాలి? సన్మానించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ముగ్గురిని మీరు గౌరవించండి, సన్మానించండి అంటున్నారు. దేవుని బిడ్డలారా, పరిచారకులను మనం గౌరవించాలి. సంఘ నాయకులను ఏం చేయాలి? నన్ను గౌరవించండి అని చెప్పట్లా పౌలు. ఇప్పుడు ఆ ముగ్గురిని, ఎవరా ముగ్గురు పేర్లు గుర్తున్నాయా? స్టెఫెను, ఫోర్మునాతు, అఖాయి. ఈ ముగ్గురు వచ్చారు, నాకు సుఖం కలగజేశారు, మీకు కూడా సుఖం కలగజేశారు. వాళ్ళకి సుఖం ఏంటి? ఈ ఉత్తరమే. ఈ ఉత్తరం వాళ్ళకి వెళ్తే సంఘానికి ఏంటి అంటే, వాళ్ళు రావడం వల్ల ఏం జరిగింది? ఇటు పౌలు ఆదరించబడ్డాడు, వాళ్ళు కూడా ఆదరించబడ్డారు. కానీ మనం కలుసుకోవడం వల్ల జరిగేది ఏంటంటే, ఇద్దరూ దీవించబడతారు. ఏం చేస్తారు? ఇద్దరు కూడా ఏం చేయబడతారు? దీవించబడతారు. అది టార్గెట్ పెట్టుకోవాలి. మనం కలుసుకున్నప్పుడు ఒట్టి మాటలు చెప్పుకోవడం కాదు, కలిసి ప్రార్థన చేసుకోవాలి, ఒకరి విషయాలు ఒకరు పంచుకోవాలి, కలిసి ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని చక్కగా 2 గంటలు కూర్చొని అక్కడ మాటలు ఇక్కడ మాటలు ఆ ముచ్చట్లు ఏ ముచ్చట్లు చెప్పుకోవడం కాదు మనం చేయాల్సింది. కలిసి ఏం చేయాలి? ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. కనుక నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? నాయకులను గౌరవిస్తుంది. నాయకులను ఏం చేస్తుంది? గౌరవిస్తుంది. లాస్ట్ పాయింట్లోకి వచ్చేసామండి, టైం కూడా అయిపోతుంది. చివరి పాయింట్ ఏంటంటే, లవ్ ఈజ్ గ్రీటింగ్. లవ్ ఈజ్ గ్రీటింగ్. నిజమైన ప్రేమ వందనాలు చెబుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా విచిత్రంగా ఉంది ఈ పాయింట్. నిజమైన ప్రేమ ఏం చెప్పుద్ది? వందనాలు చెబుతుంది. లవ్ ఈజ్ గ్రీటింగ్. చివరిలో ఆయన గ్రీటింగ్స్ గురించి చెప్తున్నాడు. 19వ వచనం నుండి 24వ వచనం వరకు. ఈ భాగంలో 1, 2, 3 ముగ్గురు వందనాలు ఉన్నాయండి ఈ భాగంలో. ఎంతమంది వందనాలు?
ముగ్గురు. నేను చెప్తూ ఉంటే అండర్లైన్ చేసుకోండి. 19వ వచనం, ఆసియాలో ఉన్న సంఘముల వారు మీకు వందనాలు చెప్తున్నారు. ఎవరైనా చెప్పగలరా? ఆసియాలో ఉన్న సంఘాలు ఎన్ని, అవి ఏవి? చెప్పలేరా? పాస్టమ్ గారు చెప్పకూడదు, ఎవరైనా చెప్పవచ్చు. ప్రకటన గ్రంథంలో ఉన్నాయి కదండి, ఆసియాలో ఉన్న 7 సంఘములకు. అవే సంఘాలు ఇవి. ఆసియాలో ఉన్న 7 సంఘాలు కొరింథీయులకు ఏం చెప్తున్నారట? వందనాలు చెప్తున్నారు. నెక్స్ట్ 2, అకులా ప్రిస్కిల్లా అనేవారు కూడా మీకు వందనాలు చెప్తున్నారు. ఎవరి అకులా ప్రిస్కిల్లా? కొరింథీ సంఘాన్ని ప్రారంభించడంలో ప్రాముఖ్యమైన పాత్ర వహించిన వారు. అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో వాళ్ళు డేరాలు కుట్టేవారు కనుక పౌలు కూడా వాళ్ళతో ఉండి సంవత్సరాల పాటు సేవ చేసినటువంటి గొప్ప దైవజనులు వాళ్ళు. భార్యాభర్తలు అకులా ప్రిస్కిల్లా. ఇంకెవరు చెబుతున్నారు వందనాలు? అకులా ప్రిస్కిల్లా ఎన్ని వందనాలంట? 19వ వచనం, అనేక వందనాలు. అండర్లైన్ చేయండి. 1 కాదు 2 కాదు, ఎన్ని వందనాలంట? అనేక వందనాలు, అనేక వందనాలు. కొంతమంది నన్ను దర్శించినప్పుడు, అయ్యా మీకు నిండు వందనాలు అయ్యా అంటారు. మా హృదయం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఇది మనస్ఫూర్తిగా చెప్పేటువంటి మాట. అకులా ప్రిస్కిల్లా మీకు వందనాలు చెప్తున్నారు. అందులో ఏమన్నాడు? అనేక వందనాలు. అంటే మిమ్మల్ని ఎంతగానో వాళ్ళు ప్రేమిస్తున్నారని చెప్తున్నాడు. 3వ బ్యాచ్ ఎవరు చూడండి, సహోదరులందరూ మీకు వందనాలు. ఈ సహోదరులు ఎవరంటే ఎఫెస్సీ సంఘ విశ్వాసులు. ఎవరు? ఎఫెస్సీ సంఘ విశ్వాసులు. కనుక వందనాలు చెప్పిన వారు ఎవరెవరు? త్వరగా చెప్పాలి. 1, ఆసియాలో 7 సంఘాలు, అకులా ప్రిస్కిల్లా. 3వది ఎఫెస్సీలో ఉన్న సహోదరులు. నెక్స్ట్ నెంబర్ 2, పౌలు యొక్క చివరి హెచ్చరికలు. పౌలు యొక్క చివరి హెచ్చరికలు. పౌలు ఒక హెచ్చరిక చేశాడు చూడండి, 20వ వచనం, సహోదరులందరూ మీకు వందనాలు చెప్తున్నారు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనాలు చేసుకోండి. ఈ విషయంలో మనం చాలా బలహీనం అండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొనుట అంటే ఇది యూదుల యొక్క సంస్కృతి. యూదా దేశంలో ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుకు వందనాలు చెప్పాడు. ఏం పెట్టి? ముద్దు పెట్టి. ముద్దు అనేది ఆ దినాల్లో యూదుల యొక్క సంస్కృతి. మనం వందనాలు చెప్పడం మనం ఏం ఉపయోగిస్తాం? దండం పెడతాం. భారతీయ కల్చర్ ఏంటంటే వందనాలమ్మా, వందనాలు అని చెప్తాం. ఇంగ్లాండ్ వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తారన్నమాట. ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ అంటారు. మన భారతదేశంలో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి దండం పెట్టి వందనాలు చెప్పడం, నమస్కరించి చెప్పడం. రెండోది షేక్ హ్యాండ్. ఈ షేక్ హ్యాండ్ బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల పాటు పరిపాలన చేయడం వల్ల వాళ్ళ ద్వారా మనకు వచ్చింది ఈ సంస్కృతి. కాబట్టి ముద్దు అనేది అంటే రొమాంటిక్ కిస్. అది మోహ సంబంధమైనటువంటి ముద్దు కాదు, అది శుభాకాంక్షలు తెలియజేసే ముద్దు. అది యూదుల యొక్క సంస్కృతి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనాలు చెల్లించండి. స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో ఒకవేళ షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వస్తే, ఒకవేళ నువ్వు అది ఫాలో అయ్యావనుకో, నమస్కారం పెడితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నేను మొన్న ఒక ప్లేస్కి వెళ్ళాను, బైబిల్ కాలేజీలో పాఠాలు చెప్పడానికి. 2 భార్యాభర్తలు వచ్చారు, పాస్టర్ గారు, పాస్టరమ్మ గారు. పాస్టర్ గారు సైలెంట్గానే ఉన్నాడు, పాస్టరమ్మ నాకు షేక్ హ్యాండ్ ఎత్తుంది. నేను దండం పెట్టా, వందనాలమ్మ నీకు వందనాలు, అంతే పెడతాను, వందనాలమ్మ, ఇక వదిలేటట్టు లేదని పక్కకి వెళ్ళిపోయాను. ఎందుకు? స్త్రీ పురుషులు షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది భారతీయ కల్చర్ ఏమాత్రం అంగీకరించదు. ఒకవేళ పాస్టరమ్మలో మనసు చాలా మంచిదై ఉండొచ్చు, కానీ చూసే వాళ్ళకి అది మంచిది కాదు. నమస్కారం పెడితే ఏం సమస్య లేదు. ఒకవేళ షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వస్తే స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో ఇస్తేనే మంచిది. పాప మా సహోదరికి తెలియక నాకు షేక్ హ్యాండ్ ముందుకు వచ్చింది. నేను అన్నమ్మా వందనాలు తల్లి నీకు అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాను. ఎందుకని? అది చూసే వాళ్ళకి ఏమాత్రం బాగోదు. జాగ్రత్తగా ఉండాలి మనం. స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో మాత్రమే కరచాలనం చేయాలి. చర్చ అయిపోయిన తర్వాత హడావిడిగా పరిగెత్తుంటారు కొంతమంది, అలా ఎన్నడూ చేయకూడదు. చర్చ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ అందరికీ వందనాలు చెప్పి వెళ్ళడం నేర్చుకోవాలి. అందరికీ ఏం చేయాలి? అందరికంటే కొందరికి కాదు, నీకు నచ్చిన వాళ్ళకి కాదు, నిన్ను బాగా ప్రేమించే వాళ్ళకి కాదు, నీకు అప్పులు ఇచ్చిన వాళ్ళకే కాదు. కొంతమంది అప్పులు ఇచ్చిన వాళ్ళు చెప్పులు కూడా బాపుతారు.
వందనాలే కాదు, అప్పులు ఇచ్చిన వాళ్ళ చెప్పులు కూడా మోస్తారు. అది కాదు, నిన్ను వ్యతిరేకించే వారికి కూడా నువ్వేం చేయాలి? సంఘంలో వందనాలు చెప్పాలి. మన సువార్తలంలో ఒక సంఘం ఉందండి. మొన్న పాస్టర్ గారు చెప్తున్నాడు నాకు, చర్చ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మీరు అని అంటే, ఆయన ఒక సిస్టమ్ పెట్టాడంట. నేను పెట్టను ఎలాంటి సిస్టమ్, ఆయన పెట్టింది చెబుతున్నాను. చర్చ అయిపోయిన తర్వాత ఇద్దరిద్దరు కలిసి 10 నిమిషాలు ప్రార్థన చేపిస్తాడంట. చర్చ అయిపోగానే వెళ్ళిపోవడం కాదు, ఇద్దరిద్దరు కలిసి ఎంతసేపు చేయాలి? ఒకళ్ళ గురించి ఒకళ్ళు పంచుకొని, ఆమె కోసం ఆమె, ఈమె కోసం ఆమె కలిసి ప్రార్థన చేసుకొని వెళ్తారంట. అది చాలా మంచి అలవాటు. మనం ఎలా తయారయ్యామంటే, నేను చాలాసార్లు చెప్పాను, హోటల్లో టిఫిన్ చేస్తానికి పోతారండి. ఎవడెవరితో మాట్లాడు, ఎవరితో టకటక తింటాడు, ఆడ పడేస్తాడు, వెళ్ళిపోతాడు, అంతే. మన చర్చ అట్లా తయారైంది. ఈనాటి సంఘాలు అట్లా. చర్చ అయిపోయిందండి చాలు, ఎక్కడున్న రోడ్డు మీద ఉంటాం అన్నమాట. మనం కలుసుకునేది ఎన్నిసార్లు? సంవత్సరం, వారానికి ఒక్కరోజే కాదు, నువ్వు వచ్చేదే వారానికి ఒక్కసారి. కనీసం అమ్మగారికి వందనాలు చెప్పావా? అమ్మగారు ఎలా ఉన్నారు, బాగున్నారా? అయ్యగారికి వందనాలు, అబ్బో అయ్యగారు ప్రార్థన చేశారు, గంట అయింది, మనం యాడ్ చేద్దాం వందనాలు. నువ్వు చేసుకో సార్, నువ్వు ప్రార్థన చేసుకొని నేను పోయి ఇంటికి. అమ్మగారికి అయ్యగారికే కాదు, తోటి విశ్వాసులకు కూడా మనం ఏం చేయాలి? అమ్మ బాగున్నారా, ఎట్లున్నారు, పోయిన బుధవారం రాలేకపోయారేంటి, గురువారం రాలేకపోయారు, మిస్ అయ్యారేంటి, ఎలా ఉన్నారు, మీకు ఏమైనా ఆరోగ్యం బాగాలేదా, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మాట్లాడుకోవాలి కలిసి. అది సహవాసం అంటే. పౌలు చెబుతుంది అదే, మీరు ఒకరికొకరు వందనాలు చెల్లించండి. పౌలు అంటున్నాడు, నేను కూడా వందనాలు చెప్తున్నా అంటున్నాడు. 21వ వచనం, పౌలను నేను నా చేతితో వందన వచనము రాయచ్చు. నిజానికి పౌలు ఈ పత్రిక రాయలేదండి. పౌలు చెబుతూ ఉంటే వేరే ఆయన రాశాడనమాట. కానీ వందనాలు చెప్పే మాట అంట, లేదా ఆ పుస్తకం ఏంటి తీసుకురా, చివరి సంతకం పెట్టే ముందు ఆయన ఈ మాట రాశాడు. పౌలు రాసిన పత్రికల్లో ఏది కూడా తన సొంత చేతితో రాయలేదు. ఆయన చెబుతూ ఉంటే పక్క వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? రాస్తూ ఉంటారు. కానీ చివర సంతకం మాత్రం ఆయనే పెడతాడు. చివర అంటున్నాడు, ఈ వందన వచనం మాత్రం నేనే నా సొంత చేతితో. ఇదేం తెలియజేస్తుందంటే, అది వాళ్ళ పట్ల ఆయనకున్న ప్రేమ, గౌరవాన్ని తెలియజేస్తాం. చివరిగా ఒక హెచ్చరిక ఇచ్చాడు. రెండో హెచ్చరిక, ఒకటేమో ఒకరికొకరు వందనాలు చెల్లించండి. రెండో హెచ్చరిక చూడండి, 22వ వచనం, ఎవడైనా ప్రభువుని ప్రేమించకపోతే, చదవాలి అందరూ, ఎవడైనా ప్రభువుని ప్రేమించకపోతే వాడు శపించబడునుగా. ఈ వచనం మొట్టమొదటి చదివినప్పుడు నాకు కొంచెం బాధేసింది. ఇన్ని మాటలు చెప్పి పౌలు చివరిలో శాపం పెడుతున్నాడు ఏందని. నిజానికి పౌలు కాదు ఇక్కడ శాపం పెడుతుంది, మనల్ని మనమే శాపగ్రస్తులుగా చేసుకుంటున్నాం. అది దాని భావం, అర్థమైందా? మనల్ని మనమే ఏం చేయకపోతే, ప్రభువుని ప్రేమించకపోతే, ప్రభువుని ప్రేమించకుండా, వినండి, డబ్బును ప్రేమిస్తే, ప్రభువుని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తే, ప్రభువుని ప్రేమించకుండా పాపాన్ని ప్రేమిస్తే, నిన్ను నీవే శాపగ్రస్తురాలుగా చేసుకుంటావు. అది పౌలు యొక్క భావం. అంతేగాని పౌలు మనల్ని శపించాలని మాత్రం కాదు. పౌలు గుండెల్లో ఎంతో ప్రేమ ఉన్నది సంఘం పట్ల, అందుకే ఇంత పెద్ద ఉత్తరాన్ని రాశాడు. వాళ్ళు మళ్ళీ అపార్థం చేసుకుంటారేమోనని చివర ఒక ఆశీర్వాదాన్ని చెప్తూ ఒక మాట రాశాడు. 23వ వచనం, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక, క్రీస్తు యేసునందలి నా ప్రేమ కూడా మీ అందరితో ఉండునుగాక. ఇప్పుడు చెప్పండి, ఈ వచనాన్ని బట్టి పౌలు అక్కడ శపించాడా? మీరు ప్రభువుని ప్రేమించకపోతే మిమ్మల్ని మీరే ఏం చేసుకుంటారు? శాపగ్రస్తులుగా చేసుకుంటారు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని కానీ పాపాన్ని కానీ మనం ప్రేమించకూడదు. ఓకే, రైట్, చెప్పండి, బైబిల్ మూసేయండి, నోట్స్ చూసి చెప్పండి, పర్వాలేదు. నిజమైన ప్రేమ యొక్క 7 లక్షణాలు మనం ధ్యానం చేస్తాం. చెప్పండి. మొట్టమొదటిది, నిజమైన ప్రేమ పేదలకు సహాయం చేస్తుంది. రెండోది, నిజమైన ప్రేమ దర్శిస్తుంది. మూడవది, నిజమైన ప్రేమ ఇంటికి వచ్చిన అతిథులను, దైవ సేవకులను సంతోషంగా ఆహ్వానిస్తుంది. నాలుగవది, నిజమైన ప్రేమ కష్టాల్లో ఉన్న వాళ్ళని, ఆత్మీయంగా బలహీనమైన వాళ్ళని ప్రోత్సహిస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. ఐదవది, నిజమైన ప్రేమ నాయకులకు విధేయత చూపుతుంది. నెక్స్ట్, నిజమైన ప్రేమ
నాయకులను గౌరవిస్తుంది. చివరికి నిజమైన ప్రేమ పక్క వాళ్ళకి ఏం చెప్పింది? అందరికీ చెప్తారు కానీ ఒకళ్ళకి మాత్రం చెప్పరు. ఎందుకు చెప్పరంటే కోపం. ఈ కోడలు అందరికీ చెప్పింది వందనాలమ్మ వందనాలు, అత్తకు మాత్రం చెప్పదు. అత్త కూడా తక్కువదేం కాదులే, అత్త అందరికీ వందనాలు చెప్పింది కానీ ఎవరికి చెప్పదు. ఎందుకు వాళ్ళిద్దరికి పడదు కదా సమస్య. నో పౌలు ఆ మాట చెప్పలేదు. అందరూ ఒకరికొకరు ఏం చెప్పుకోవాలి? వందనాలు. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. 16 అధ్యాయాలు మనం ధ్యానం చేశాం 17 వారాల పాటు. ఈరోజు 16వ అధ్యాయం ద్వారా ప్రభు నీతో మాట్లాడిన మాటల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఆ పేదలకు సహాయం చేసే మంచి మనసు నాకు దయచేయి. నువ్వు నాకు ఇచ్చే ఆదాయంలో కనీసం కొంతైనా పేదవాళ్ళకి ఇస్తాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకుందాం. క్రిస్మస్ పండుగ రాబోతుంది. పేదలకు ఏమైనా నువ్వు చేయగలవా? వర్ధిల్లున కొలది ఇవ్వగలవా? ప్రతి ఒక్కరూ ఇవ్వాలని దేవుడు మనతో మాట్లాడాడు. నేనే పేదవాడిని అనుకుంటున్నావేమో, నేనే పేదలను అనుకుంటున్నావేమో. కాదు 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 కాదు. ప్రార్థన చేసుకుంటే ఎవరు మౌనంగా ఉండొద్దు, మాట్లాడండి దేవునితో. ప్రభు, పేదలకు సహాయం చేసే మనసు నాకు దయచేయి. నిజమైన ప్రేమ కలిగి ఇతరులను దర్శించడానికి సహాయం చేయి. ఇతరులు ఇంటికి వచ్చినప్పుడు ప్రేమతో ఆహ్వానించడానికి సహాయం చేయి ప్రభు. నాయకులకు లోబడే మనసు దయచేయి. నాయకుల్ని గౌరవించే మనసు దయచేయి. దైవ సేవకుని కుటుంబాన్ని దర్శించే మంచి ప్రేమ నాకు దయచేయి ప్రభు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోమంటున్నారు, నేను అలా చెప్పుకోలేకపోతున్నాను ప్రభు, నన్ను క్షమించిన ఆయన అని ప్రార్థన చేసుకుంటాను. ప్రేమగల తండ్రి, ప్రభువానికి వందనాలు. 1 కొరింథీ 16వ అధ్యాయాన్ని దినం ధ్యానించడానికి మీరు కృప చూపించారు, మీకు వందనాలు. 16 అధ్యాయాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఈ అధ్యాయంలో నిజమైన ప్రేమ యొక్క 7 లక్షణాలు మేము ధ్యానించడానికి సహాయం చేసినందుకు వందనాలు. పేదల పట్ల కనికరం, పేదల పట్ల ప్రేమ, శ్రద్ధ మాకు అనుగ్రహించండి నాయన. నాయకులను గౌరవించడానికి, లోబట్టడానికి సహాయం చేయండి. ఒకరికొకరు వందనాలు చెప్పుకోమని చెప్తున్నావు ప్రభా. మా శత్రువులకు కూడా వందనాలు చెప్పే మంచి మనసు దయచేయండి. ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు ప్రేమతో ఆహ్వానించడానికి సహాయం చేయండి. ఇటువంటి మంచి ప్రేమ మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్టెఫనీ ఇంటి వారు తమ్ము తామే పరిచర్యకు సమర్పించుకున్నారు నాయన. ఆ రీతిగా ఎవరికి వాళ్ళే సమర్పించుకునే మంచి మనసు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఎవరో చెప్పాలి నేను చేయాలనే మనసు కాకుండా ప్రభా, తమకై తామే సమర్పించుకునే మనసునిమ్మని ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈ వారమంతా మీ కృప, మీ కాపుదల మీరు దయచేయండి. సువార్తలను సంఘాన్ని, సంఘ నాయకులను మీరు దీవించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యానుసారంగా జీవించే కృప మీరు మాకు దయచేయండి. ఇప్పుడు బైబిల్ ఎగ్జామ్ ఉంటుండగా రాయబోయే ప్రతి బిడ్డకి కావలసిన జ్ఞానాన్ని ఇమ్మని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.